మెగాస్టార్ చిరంజీవి ఊగిసలాట వీడి తన నిర్ణయం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు వచ్చే నెలలోనే షెడ్యూల్ విడుదల కాబోతోంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఎటువైపు ముగ్గుతారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అండగా నిలబడతారా, లేక ఎందుకొచ్చిన గొడవ అంటూ ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండా మౌనాన్ని ఆశ్రయిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ జనసేనలు కలిసి వెళ్లాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గతంలో ఒకసారి మీడియాతో మాట్లాడుతూ తన మద్దతు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కాకుండా మరెవరికో ఎందుకు ఇస్తానంటూ వ్యాఖ్యానించారు చిరంజీవి. నిజాయితీ నిబద్ధతకు పవన్ కళ్యాణ్ మారుపేరని, రాబోయే రోజుల్లో ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ప్రజలు ఇస్తారని భావిస్తున్నట్లు కూడా అభిప్రాయపడ్డారు. ఈ మాటలు అన్న కొద్ది నెలలకే చిరంజీవి మళ్ళీ రివర్స్ గేర్ వేశారని చెప్పాలి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జగన్ పవన్ మధ్య జరిగే ఫైట్ ను తాను ప్రేక్షకుడిగా చూస్తానే తప్ప ఏమీ చేయలేనని ప్రకటించారు. తాను ప్రజలను ఏమైనా అడిగితే తన సినిమాలు చూడమని, తనను మరింత బిజీగా ఉంచమని అడుగుతాను తప్ప మరేమీ అడగనంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ చిరంజీవి ఇదే అభిప్రాయంతో ఉన్నారా, లేక వచ్చే ఎన్నికల్లో జనసేనకు మద్దతు ఇస్తారా అన్నది వేచి చూడాల్సిందే. ఈ అంశంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన వారాహి యాత్ర సందర్భంగా గతానికి భిన్నంగా టాలీవుడ్లోని టాప్ హీరోలకు చెందిన ఫ్యాన్స్ అందరికీ బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం రాజకీయాలను పక్కన పెట్టి అందరూ తమకు మద్దతు ఇవ్వాలని కోరారు పవన్ కళ్యాణ్. వారాహి యాత్రలో పలుమార్లు పవన్ కళ్యాణ్ ప్రభాస్తో పాటు ఎన్టీఆర్, మహేష్ బాబు, రవితేజ, అల్లు అర్జున్, రామ్ చరణ్ల పేర్లు కూడా ప్రస్తావించి మరి ఆయా హీరోల ఫ్యాన్స్ అంతా వచ్చే ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని, రాష్ట్రం కోసం ఈ దిశగా ఆలోచించాలంటూ కోరారు. అలాంటిది అత్యంత కీలక ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ అన్న మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అందరిలో ఆసక్తి రేపే అంశమే అని చెప్పక తప్పదు. గతంలో ఒకసారి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పార్టీ నాయకులతో మాట్లాడుతూ ఎన్నికల నాటికి చిరంజీవి జనసేనకు మద్దతు ఇస్తారని ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు వశిష్ఠతో కలిసి విశ్వంబర అనే సినిమా చేస్తున్నారు. దీంతో పాటు మరో ప్రాజెక్టు కూడా ట్రాక్ లో ఉంది. 2 సినిమాలతో చిరంజీవి బిజీగా ఉన్న వచ్చే ఎన్నికల్లో జనసేనకు పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తూ ప్రకటన చేయడానికి పెద్దగా అవాంతరాలేమీ ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఎన్నికల వేళ చిరంజీవి ఎలాంటి ప్రకటన చేస్తారో అన్న చర్చ అటు ఫ్యాన్స్ తో పాటు రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.